ఈ అంశంపై ఇవాళ డిఎన్ఏలో చర్చిద్దాం. ఏంటి భరత్, మళ్ళీ రాజధాని అమరావతి కోసం మరొకసారి భూసేకరణ అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ అందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తుంది. భూసేకరణ కంటే భూ సమీకరణ అంటే బాగుంటుంది. భూసేకరణ అంటే ల్యాండ్ అక్విజిషన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయబోయేది ల్యాండ్ పూలింగ్, నాట్ ల్యాండ్ అక్విజిషన్. ల్యాండ్ అక్విజిషన్ అంటే ప్రభుత్వం పూర్తిగా కంపెన్సేషన్ ఇచ్చి రైతులకు పరిహారం ఇచ్చి ప్రభుత్వం తన చేతిలోకి తీసుకుంటుంది. ల్యాండ్ పూలింగ్ అంటే కొంత భూమి తీసుకొని దాని బదులు వేరే చోట భూమి ఇస్తుంది ప్రభుత్వం డెవలప్ చేసి. సో ఇక్కడ చేస్తున్న ల్యాండ్ పూలింగ్, దీన్ని భూ సమీకరణ అంటారు తెలుగులో, భూసేకరణ కాదు. సో ఈ మాటకు వస్తే నిన్న ఒక సెన్సేషనల్ విషయం మనకు పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేసే సెన్సేషనల్ విషయం ఏంటంటే, నిన్న కేబినెట్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చేశారు. మన ఫొటోస్ లో చూస్తే పవన్ కళ్యాణ్ ఉంటారు, ఒకసారి పీసీఆర్ గనక ఫొటోస్ చూస్తే గనక. కానీ విజువల్ కేబినెట్ మీటింగ్ విజువల్ తీసుకొచ్చే సమయానికి గనక చూస్తే గనక విజువల్స్ లో పవన్ కళ్యాణ్ కనిపించారు. అక్కడ ఖాళీ సీట్ మనకు కనిపిస్తుంది, కానీ ఫొటోస్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. మొదటి 5 నిమిషాలు మాత్రమే పవన్ కళ్యాణ్ ఉండి బయటకు వచ్చేశారు. ఎందుకు అని మనం కనుక్కున్నప్పుడు నిన్న వచ్చిన లీక్ ఏంటి? పవన్ కళ్యాణ్ మదర్ ఆరోగ్యం బాలేదు, పవన్ కళ్యాణ్ అమ్మగారి ఆరోగ్యం బాలేదు, అంజనాదేవి గారికి ఆరోగ్యం బాలేదని తెలిసి పవన్ కళ్యాణ్ కేబినెట్ మీటింగ్ మధ్యలోంచి వచ్చారని ప్రచారం జరిగింది. దాని వెంటనే నాగబాబు ఖండించారు. మన ఛానల్, అన్ని ఛానల్స్ కూడా వార్తలు ఇచ్చాయి పవన్ కళ్యాణ్ అమ్మగారి ఆరోగ్యం బాలేదు, అంజనాదేవి ఆరోగ్యం బాలేదని. సో అంతా ఆందోళన చెందారు ఫ్యాన్స్ కూడా. కానీ కొద్దిసేపటికే నాగబాబు ట్వీట్ చేసి అంజనాదేవి గారి ఆరోగ్యం చాలా బాగుంది, ఏం ఇబ్బంది లేదు, ఎవరు వర్రీ కావాల్సిన అవసరం లేదు, ఇదంతా ఫేక్ న్యూస్ అని ఆయన క్లారిఫై చేశారు. సో దీన్ని బట్టి చూస్తే ఏంటి, పవన్ కళ్యాణ్ ఇంటెన్షనల్ గా బయటికి వచ్చారు. ఎందుకు బయటికి వచ్చారు అన్న విషయం మీద మనం కనుక్కుంటే, పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాల్ని కనుక్కుంటే, ఆయనకి ఈ 44,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేయడం అన్నది ఇష్టం లేదు. మీరు ఇంకొకటి చూడండి, ఈ మీటింగ్ లో నాదెండ్ల మనోహర్ కూడా లేరు. జనసేన నుంచి కందుల దుర్గేష్ మాత్రమే ఉన్నారు. నాదెండ్ల మనోహర్ కూడా కేబినెట్ మీటింగ్ అటెండ్ కాలేదు. పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యి 5 నిమిషాల్లో బయటకు వచ్చారు. ఎందుకు మరి అటెండ్ అయ్యారు, ఎందుకు బయటకు వచ్చారంటే, ఆయనకు కేబినెట్ మీటింగ్ కు ముందు వరకు కూడా ఈ 44,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేస్తారు అన్న విషయం ఎజెండాలో ఉందని తెలియదట. మరి అది టేబుల్, ఎందుకంటే 2 రకాలు ఉంటుంది కేబినెట్ మీటింగ్ లో. ఒకటి కేబినెట్ మీటింగ్ ఎజెండా ముందే పంపిస్తారు, ఒకటి రెండవది టేబుల్ ఐటమ్ గా అప్పటికప్పుడు తీసుకొస్తారు. ఇప్పుడు మనకు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా కేంద్ర కేబినెట్ లో టేబుల్ ఐటమ్ గా తెలంగాణ బిల్లును తీసుకొచ్చి అప్పటికప్పుడు కేంద్ర కేబినెట్ అప్పుడు ఆమోదించింది. తెలంగాణ బిల్ అంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును, ఏపీ బైఫర్కేషన్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లును టేబుల్ ఐటమ్ గా తీసుకొచ్చారు, ఎజెండాలో ముందు పెట్టలేదు. అప్పటికప్పుడు చర్చించుకున్నారు. సో బహుశా మన నిన్న టేబుల్ ఐటమ్ గా ఉందా, ముందే ఎజెండాలో ఉందో మనకు తెలియదు, ఎందుకంటే అది మంత్రులకు మాత్రమే తెలుస్తుంది. జనరల్ గా కేంద్రంలో అయితే ముందుగా సర్క్యులేట్ చేస్తారు, కానీ రాష్ట్రంలో జనరల్ గా అప్పటిదప్పుడే టేబుల్ ఐటమ్ గా కూడా ముందుకు తీసుకొస్తారు. సో గతంలో కూడా పవన్ కళ్యాణ్ 1-2 కేబినెట్ మీటింగ్స్ అటెండ్ కాలేదు, మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన అప్పుడు దేవాలయాలకు వెళ్తున్నారు అని చెప్పి ముందుగానే నేను కేబినెట్ మీటింగ్ అటెండ్ గాను, ఆరోగ్యం బాలేదు, వెన్నునొప్పి ఉంది అని చెప్పి కేబినెట్ మీటింగ్ అటెండ్ కాలేదు. అప్పుడు చూస్తే ఆయన వెన్నునొప్పి ఉందన్నారు, దేవాలయాలకు వెళ్ళిపోయారు తమిళనాడు. అప్పుడు కూడా ఈ ల్యాండ్ పూలింగ్ 44,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఉందో అప్పుడు తీసుకొస్తారు, కేబినెట్ ముందుకు తీసుకొస్తారు అనుకున్నప్పుడు ఆయన సడన్ గా కేబినెట్ మీటింగ్ అటెండ్ కాలేదు. నిన్న కూడా ఆయన కేబినెట్ మీటింగ్ కు ఇందుకే ఈ ఐటమ్ ఉందని చెప్పి దాన్ని స్కిప్ చేసేందుకు బయటకు వచ్చారని తెలుస్తుంది. సో ఎందుకు పవన్ కళ్యాణ్కి ఇది ఇష్టం లేదు అంటే, గతంలో 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు అప్పుడు తెలుగుదేశం జనసేన మిత్రపక్షాలుగానే ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా రాజధాని ప్రాంతంలోకి వెళ్లి 33,000 ఎకరాలు అవసరమా, అంత భూమి అవసరం లేదు ల్యాండ్ పూలింగ్ చేయడం అని ఆయన కళాఖండిగా అప్పుడు చెప్పేశారు. ఆయన మనకు తెలిసి వాళ్ళతో అక్కడ అమరావతి రైతులు ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ని వ్యతిరేకించారో వాళ్ళతో కలిసి అక్కడ బాక్స్ లో తిన్నారు, అన్నం తిన్నారు, కొంత రచరచ చేశారు. ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ 2015 or 16
అప్పటికి ఇంకా పూర్తిగా తెలుగుదేశంతో తెగతెంపులు చేసుకోలేదు. సో ఆ సమయంలో వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ల్యాండ్ పూలింగ్ ను ఇప్పుడు ఏ విధంగా సమర్థిస్తారు 44,000 ఎకరాలని వైసీపీ క్వశ్చన్ చేస్తుంది. క్వశ్చన్ చేస్తున్న సమయంలో నిన్న 45,000 ఎకరాల సేకరణ అనేసరికి పవన్ కళ్యాణ్కి అది ఇష్టం లేదు. కాబట్టి ఆయన 5 నిమిషాల్లోనే బయటికి వచ్చారని పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాల ద్వారా మనకు అందిన సమాచారం. ఇప్పుడు రేపు క్వశ్చన్ చేస్తారు, ఏంటంటే కేబినెట్ లో నువ్వు ఉన్నావు కదా, నువ్వెందుకు దాన్ని వ్యతిరేకించలేదు అంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళు అపోజ్ చేసినంత మాత్రం ఆగదు. కేబినెట్ అంటే ఏకగ్రీవ నిర్ణయం కాదు, మెజారిటీ నిర్ణయం ఆల్సో కేబినెట్. 21 మంది మంత్రులు తెలుగుదేశం పార్టీ ఉన్నారు కదా, అంటే మరి ఏంటి, జనసేన 3 ఉన్నారు కదా, ఒక మంత్రి బీజేపీ నుంచి ఉన్నారు. సో మెజారిటీ మంత్రులు ఉన్నారు. ప్లస్ చంద్రబాబు నాయుడుతో ఈ విషయంలో గొడవ ఇష్టం లేదు, అన్ని తనకు ఇష్టమై నడవాలని కూడా లేదు. అందుకనే పవన్ కళ్యాణ్ 5 నిమిషాల్లోనే బయటకు వచ్చేసారు. కానీ బయట ఏం ప్రచారం జరిగిందంటే అది ఆయన తల్లికి అనారోగ్యం అన్న సమాచారం వచ్చి ఆయన బయటకు వచ్చేసారండి. కానీ అది పూర్తిగా అవాస్తవమని మనకు తెలుస్తోంది. సో నాగబాబు ఏం ఖండించారు, తమ తల్లి ఆరోగ్యం బాగానే ఉంది, అంజనాదేవి ఆరోగ్యంకి ఎటువంటి ఇబ్బంది లేదని మాత్రమే చెప్పారు తప్ప ఈ విషయం చెప్పలేదు. సో ఇవాళ మనం కనుక్కుంటే గనక సోర్సెస్ ద్వారా తెలిసిన వివరాల మేరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇందుకోసమే నిన్న కేబినెట్ మీటింగ్ మధ్యలోంచి బయటకు వచ్చేశారు. అయితే ఈ 45,000 ఎకరాలు సేకరణను ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే అక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం ఒక 2,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ కోసం ఒక 2,500 ఎకరాలు, ఇవన్నీ చేస్తే ఫ్యూచర్గా అంటే వన్స్ ఫర్ ఆల్ సెటిల్ కావాలి అమరావతి. ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వం అమరావతిలో 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసింది, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీ ఇవన్నీ నిర్మించింది. కానీ పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణం కాలేదు. మీరు ఉండవల్లి సెక్రటేరియట్ కనుక వెళ్తే కనుక ఇప్పటికీ వన్ సైడ్ రోడ్, చంద్రబాబు నాయుడు నివాసం కరకట్టల మించి వెళ్లాలంటే కనుక ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటుంది. పూర్తి స్థాయి నిర్మాణం జరగలేదు. జరగకపోవడంతో వైఎస్ జగన్ వచ్చి 3 రాజధానులు అన్నారు. దాంతో అమరావతి పూర్తిగా పడిపోయింది. సో ఈసారి చంద్రబాబు నాయుడు ఏం కంకణం కట్టుకున్నారంటే, ఈ చంద్రబాబు నాయుడు వయసు కూడా 70 సంవత్సరాలు. ఆయన ఏమనుకున్నారంటే ఖచ్చితంగా రాజధాని నిర్మాణం 3 ఏళ్ళలో కంప్లీట్ చేయాలి, మళ్ళీ జగన్కి ఎటువంటి ఛాన్స్ ఉండకూడదు. సో వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేయాలి. సో ఆ 33,000 ఎకరాలతో పాటు మరో 45,000 ఎకరాలు ఆయన ఒక్కొక్కళ్ళకు ఒక్కో స్కూల్ ఆఫ్ థాట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏం బిలీవ్ చేస్తారంటే ల్యాండ్ అవైలబిలిటీ అప్పుడు హైదరాబాద్ లో ఉంది కాబట్టి నేను సైబరాబాద్ కట్టగలిగాను. హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ సికింద్రాబాద్ 2 ఉండేవి. సైబరాబాద్ ను నిజానికి నిర్మించింది చంద్రబాబు నాయుడే, సైబర్ టవర్స్ కట్టింది ఆయనే. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ అప్పుడు అవైలబుల్ ఉంది, నిజాం కాలం నాటి హైదరాబాద్ లో ల్యాండ్ బ్యాంక్ ఉంది. కానీ అమరావతిలో మెజారిటీ ల్యాండ్ అంతా కూడా వ్యవసాయ భూమి, అగ్రికల్చర్ భూమి, ప్రభుత్వ భూములు అన్నవి తక్కువ ఉన్న సందర్భం. సో ప్రభుత్వ భూములు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్న సైబరాబాద్ కానీ, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఇవన్నీ కూడా డెవలప్ కాగలిగాయి. మనకు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కూడా అప్పుడు కండక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు ఆయన స్పోర్ట్స్ సిటీ కట్టి ఒలింపిక్స్ కండక్ట్ చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారు, 2036 ఒలింపిక్స్. దాన్ని తప్పు పట్టలేం మనం. అట్లా పవన్ కళ్యాణ్ తప్పు పట్టలేం. ఇప్పుడు కూటమి పార్టీలు అన్నాక 2 ఒకటే పార్టీ ఏకాభిప్రాయం అయితే, జనసేన టీడీపీ 2 ఒకటైతే 2 వేరు పార్టీలు ఎందుకు పెట్టుకోరు కదా. అయితే